ప్రధానంగా మీరు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళ ఇంట్లో ఆస్తుల పంచాయతీ నడుస్తుందని మీరు పదే పదే ఆరోపించారు. నిన్న క్లారిటీ ఇచ్చేసింది మండలిలో. ఆస్తుల పంచాయతీ కాదు, నా ఇద్దరు పిల్లల మీద ఒట్టు, మా కులదైవం అంటే వాళ్ళ ఇంటి దైవం లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేది చెప్తున్నా, ఇది కేవలం ఆత్మగౌరవ పంచాయతీ అని అంటున్నారు. ఇప్పుడు మీరేమంటారు? ఇప్పుడు ఆత్మగౌరవ పంచాయతీ అంటే ఇప్పుడు ఆమె లిక్కర్ కేసు సమస్య వచ్చినాడు, ఆమె కష్టం వస్తే తెలంగాణ ఆడబిడ్డల కష్టం అన్నారు. ఆమెకు ప్రాబ్లం అయితే తెలంగాణ ప్రాబ్లం అని చెప్పినారు. వాళ్ళ నాయన కష్టం వస్తే తెలంగాణ సమస్య అన్నారు. అంటే కల్లకుట్ల కుటుంబానికి ఏం జరిగినా కూడా తెలంగాణ ప్రజల సమస్య అవుతుందా? మా ఆడబిడ్డల ఆత్మగౌరవం దెబ్బతిని అత్యాచారాలతోటి, మానభంగంతో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన మహిళలకి సాధికారత కోసం ఆ రోజు పనిచేసిన మహిళలకి ఆదరణ దొరకకపోవడంతో మీ అపాయింట్మెంట్ దొరకడం, మా ఆత్మగౌరవం ఎన్నోసార్లు భంగపడ్డది. మరి మా మా ఆత్మగౌరవం లెక్కలేదు ఆ రోజు అని అడుగుతున్నాం. సో ఇలా కొత్తగా కవిత గారి ఆత్మగౌరవం గుర్తొచ్చింది. ఆత్మగౌరవం అనే పదానికి అసలు మీకు అర్థం తెలుసా? ఆత్మగౌరవం అనేది ఒక సెల్ఫ్ రెస్పెక్ట్. ఉమెన్ ఎప్పుడు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్తో బతకాలనుకుంటుంది. ఆమెకు ఆత్మగౌరవం ఎవరి దగ్గర అయింది? ఎవరి దగ్గర పోయింది మీ ఆత్మగౌరవం? మీ నాయన దగ్గర పోయింది. మీ తండ్రికి బిడ్డకి ఎక్కడైనా ఉంటుందా మీరు చెప్పండి? చిన్న మాట, తండ్రికి కూతురికి ఎప్పుడూ కూడా కక్షలు అనేవి ఉండవు. సో ఇది ప్యూర్లీ పొలిటికల్ డ్రామా. 100% కవిత గారు, కేసీఆర్ గారు ఆడుతున్నటువంటి పొలిటికల్ డ్రామా. సో ఇవాళ వాళ్ళ కుటుంబం నుంచి ప్రతిపక్షంలో ఇంకొకరు ఉండాలి అనుకున్నా, పాలకపక్షంలో ఇంకొకరు ఉండాలనుకున్నా, ఆ కుటుంబ సభ్యులే ఉండాలని వాళ్ళు అనుకున్నారు. కాబట్టి ఇవాళ పవర్ హంగర్స్ కి సంబంధించినటువంటి విషయంలో హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి మధ్యలో జరుగుతున్నటువంటి దాంట్లో తండ్రి బిడ్డకు ఒక చిన్న సజెషన్ చేసి ఆయన ద్వారా జరుగుతున్నటువంటి స్కెచ్ ఇది. అంటే కేసీఆర్ 100% మీరు ఆలోచించండి. కవిత లిక్కర్ కేసు నుంచి బయటకు వచ్చేంత వరకు అంతా బానే ఉంది, కొన్ని రోజులు మంచిగానే ఉంది. ఆ తర్వాతనే కదా మొదలయ్యింది. ఫస్ట్ కేటీఆర్ గారితో మొదలయ్యింది, అవునా? కేటీఆర్ గారితో అమెరికా నుంచి వస్తూనే కేటీఆర్ గారిని ఎక్కుపెట్టింది. కేటీఆర్ గారి తర్వాత ఏమైంది? ఇప్పుడు హరీష్ రావు చుట్టూ తిరుగుతుంది రాజకీయం. సో ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అని అంటే, ఒకేసారి ఒక వ్యక్తి పైన మాట్లాడితే ప్రజలకు దానిని విశ్వసించరు. కాబట్టి మెల్లమెల్లగా ఆమె యొక్క స్ట్రాటజీని చేంజ్ చేస్తూ, ఒక ఉమెన్ కాబట్టి ప్రజల్లో ఆదరణ దొరుకుతుంది, ఒక ఉమెన్ కాబట్టి ఈమె ఉద్యమంలో పనిచేసింది కాబట్టి ఆ రకంగా ఆదరణ దొరుకుతుంది, బాగా అయ్యే లెక్కనే నమ్మించి చెప్పగలుగుతుంది, అబద్ధాలు కూడా అతికినట్టు చెప్పగలుగుతుంది. ఇవన్నీ క్వాలిఫికేషన్స్ ఆమెకు ఉన్నాయి కాబట్టి విశదీకరణ చేసి చెప్పగలుగుతుంది. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆమె సక్సెస్ అవుతుంది అన్న ఉద్దేశంతో తండ్రి మెల్లగా బిడ్డని ఇంజెక్ట్ చేసిండు తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు. ఇది ఈ రోజు కాదు, నేను ఆ రోజే చెప్పిన, నేను మళ్ళీ కూడా ఈ రోజే చెప్తున్నాను. అంటే మీరేమో నమ్మిస్తుంది అంటున్నారా? కన్నీళ్లు పెట్టుకున్నది మీరు అట్లా మాట్లాడితే ఎట్లా? సరే, ఇప్పుడు తండ్రిని బిడ్డని అంటే దూరం అవుతూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని ఎమోషనల్ ఉండొచ్చు, నేను కాదండి. ఆమె కన్నీళ్ళు పెట్టిందని నేను దాన్ని తప్పు పట్టట్లేదు. సో ఒక ఉమెన్ ఏడ్చినప్పుడు, తనకి భావోద్వేగం గురైనప్పుడు ఏడవచ్చు. దాన్ని అప్పుడు అంత ముందుకు అరవింద్ ఆమెనేమో అన్నాడు అని చెప్పేసి ఆ రోజు కూడా కన్నీళ్ళు పెట్టుకుంది ప్రెస్ మీట్ ముందు ఆమె. సో ఉండొచ్చు, నేను కాదండి. బట్ కానీ అల్టిమేట్గా ఇది ప్యూర్లీ పొలిటికల్ డ్రామా అని చెప్తున్నాను నేను. సో నేను చెప్పినటువంటి మాటలకి మీరు కనెక్ట్ చేసుకోండి. నేను చెప్పినటువంటి వాస్తవమా కాదన్నది మీకు అర్థమవుతుంది. ఆమె చేసేటువంటి ఇప్పుడు లిక్కర్ కేసు నుంచి ఆమె ఏమంటారు తీహార్ జైలు నుంచి బయటకు వచ్చేంత వరకు అంత బాగానే ఉంది. ఒక్కసారి పార్టీ ప్రభుత్వము మొత్తం మోసారు, ఎంపీ ఎలక్షన్ పోటీ చేయకుండా ఆమె కోసం సాక్రిఫైస్ చేశారు. సో బీజేపీకి పూర్తిగా సరెండర్ అయిపోయినారు ఆ సందర్భంలో. ఇవన్నీ చేసిన తర్వాత కవిత గారికి వాళ్ళ మధ్యన బంధము తెగిపోయింది, ఆత్మగౌరవం దెబ్బతిన్నదంటే నమ్ముతామా తమ్మి నువ్వు, నేను చెప్పు జరా. కాబట్టి ఇది కంప్లీట్లీ రాబోయే రోజుల్లో వచ్చే దాంట్లో పొలిటికల్ డ్రామాలో కవితని పావుగా వాడబోతున్నారు అన్నది మీకు అర్థమై ఉండాలి ఈ సందర్భంగా.